ఆపరేషన్ సింధూర్ తర్వాత తన తొలి విదేశీ పర్యటన చేస్తున్నారు ప్రధాని మోదీ. తన పర్యటనలో భాగంగా కెనడా చేరుకున్నారాయన. ఇవాళ రేపు 2 రోజుల పాటు ఆ దేశంలో పర్యటించనున్నారు. G7 సదస్సుకు ఆయన హాజరు కానున్నారు. అంతకుముందు పైప్రాస్లో పర్యటించిన ప్రధాని మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీ సరిహద్దు ఉగ్రవాదంపై పోరాటంతో నిరంతర మద్దతు అందించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రాస్కు కృతజ్ఞతలు తెలిపారు. మోదీ వ్యాఖ్యలను గమనిస్తే పాకిస్తాన్ నుంచి జమ్మూ కాశ్మీర్ దేశంలోని మిగిలిన ప్రాంతాలలోకి ఉద్భవిస్తున్న ఉగ్రవాదాన్ని ఎత్తి చూపారు. సరిహద్దు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంలో సైప్రాస్ నిరంతర మద్దతుకు ఎప్పటికీ రుణపడి ఉంటారన్నారాయన. ఉగ్రవాదం, మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాను నిరోధించడానికి మా ఏజెన్సీ మధ్య రియల్ టైమ్ సమాచార మార్పిడి ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి చేస్తామని నికోసియాలో ద్వైపాక్షిక సమావేశం అనంతరం చెప్పారు మోదీ. సైప్రాస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైన్స్ సంయుక్త పత్రికా ప్రకటనలో వెల్లడించారు.